హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం ఇడ్లీ, దోశ, వడ, బొండా ఎటువంటి టిఫిన్లోకైనా అదిరిపోయే ఒక కొత్త స్పెషల్ చట్నీని తయారు చేసుకుందాం. ఒకసారి ఇలా చేశారంటే ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకోవాలనుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి. వేరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలో 1 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. ఈ పల్లీల్ని 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని దీనిలో పండుమిరపకాయలు ఇక్కడ నేను 6 తీసుకుంటున్నాను. మధ్య కట్ చేసి వేసేసుకోవాలి. ఒకవేళ పండుమిరపకాయలు లేదనుకుంటే పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు, కానీ పండుమిరపకాయతో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత వీటిని కూడా 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. దీనిలో 1/2 కప్పు వరకు వేయించిన శనగపప్పు, 1/2 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోండి. పచ్చి కొబ్బరి లేతగా ఉన్నవి తీసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు 2-3 నిమిషాలు బాగా వేయించేసుకోండి. పల్లీలు వేగే లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు దీనిలో మనం 2 వెల్లుల్లిపాయ రమ్మలు వేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు చిన్నది, మరీ ఎక్కువ కాదు, కొంచెమే వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి, పక్కన పెట్టేసుకోండి. ఈ మిక్సీ గిన్నెలో ఆల్రెడీ వేయించుకున్న పల్లీల్ని మిక్సీలో వేసేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వీటిని బరకగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలో మనకి చట్నీకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని బౌల్లో వేసేసుకోండి. మిక్సీలో కొంచెం నీళ్లు వేసుకొని ఆ నీళ్ళను కూడా దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీ తాలింపు కోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఇంకా కరివేపాకు, ఎండుమిరపకాయలు, మనం చట్నీకి ఏమేమి పోపులు వేసుకుంటామో అవన్నీ వేసేసుకొని బాగా దోరగా అయ్యే వరకు వేయించేసుకోండి. చట్నీకి ఎప్పుడైనా కానీ మనకి పోపులు వేగితేనే టేస్ట్ ఉంటుంది. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న చట్నీలో వేసేసుకోండి. ఈ చట్నీ మనకి ఇడ్లీ, దోశ, వడ దేనిలోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది.